పాలిగ్రఫీ టెస్ట్ ఆర్ లై డిటెక్టర్ టెస్ట్. కోల్కతాలో రీసెంట్ గా జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు ఆఫ్ 31-year-old రెసిడెంట్ డాక్టర్ కేసులో అందులో ప్రైమ్ సస్పెక్ట్ పైన, తర్వాత ఎక్స్ ప్రిన్సిపల్ పైన, తర్వాత ఇంకో 3 more సస్పెక్ట్స్, వీళ్ళందరికీ పాలిగ్రఫీ టెస్ట్ చేయడానికి సిబిఐకి కల్కటా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అసలు పాలిగ్రఫీ టెస్ట్ త్రూ వచ్చిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కోర్టులో చెల్లుతుందా ఎవిడెన్స్ అని అంటే, మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 20 clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే, నో పర్సన్ కెన్ బి ఫోర్స్డ్ టు కన్ఫెస్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే ఎవ్రీ పర్సన్ ఇస్ హ్యావింగ్ రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. వాళ్ళ పైన వాలంటీర్ గా ఒప్పుకోకుండా ఇన్వాలంటీర్ గా కన్ఫెషన్ తీసుకొని ఈ తప్పు మేమే చేశామని చెప్పి ఒప్పుకునే ప్రాసెస్ చట్టరీత్యా అది చెల్లదు. ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ ఈ కేసులో స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటంటే, ఆర్టికల్ 21 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఆర్టికల్ 20 clause 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని అంటే, అక్యూజ్డ్ ఏదైనా కన్ఫెషన్ చేస్తున్నారు అంటే, ఏదైనా ఏ విషయం గురించి అన్నా లేకపోతే నేరం గురించి ఒప్పుకుంటున్నారంటే అది ఇట్ హ్యాస్ టు బి అ వాలంటరీ స్టేట్మెంట్. అంటే వాళ్ళు ఒప్పుకోవాలి తప్ప వాళ్ళని ఏ రకంగా సైంటిఫిక్ మెథడ్స్ యూస్ చేసి గానీ, భయపెట్టి గానీ, బెదిరించి గానీ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి ఎవరికి ఎట్లాంటి అధికారం లేదు. ఇంకోటి, ఏదైతే స్టేట్మెంట్స్ పోలీస్ దగ్గర చెప్పారో, స్టేట్మెంట్ బిఫోర్ ద పోలీస్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్, అంటే కోర్టులో ఆ స్టేట్మెంట్స్ ఏవి చెల్లవు. సో మరి పాలిగ్రఫీ టెస్ట్ త్రూ మనకు వచ్చిన ఎవిడెన్స్ గానీ, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గానీ ఏ రకంగా యూజ్ అవుతుంది అని అంటే, పాలిగ్రఫీ టెస్ట్ త్రూ వచ్చింది ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెస్టిగేషన్ లో యూజ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పారామీటర్స్ వైడన్ చేయడానికి, ఇంకా ఎవరైనా సస్పెక్ట్స్ ఉన్నారా లేకపోతే ఇంకా ఏ రకంగా ఎవిడెన్స్ ని వాళ్ళు గ్యాదర్ చేయడానికి అన్న దానికి తప్ప ది పాలిగ్రఫీ టెస్ట్ త్రూ వచ్చిన ఏ ఎవిడెన్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్.